నిజాంపేటలో ఉన్నటువంటి రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి షాపులు ఇళ్లను కూల్చివేస్తుంది. నిజాంపేట కార్పొరేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2లో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు అందుకున్న హైడ్రా అధికారులు వీటిని కూల్చివేస్తున్నారు. దీంతో స్థానికులతో హైడ్రా అధికారులకు వాగ్వాదం చోటు చేసుకుంది. భారీ పోలీస్ బందోబస్తు నడుమ హైడ్రా అధికారులు ఈ కూల్చివేతలు చేపట్టారు. మొత్తం మీద హైదరాబాద్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు మళ్ళీ మొదలుపెట్టడంతో ఒకసారిగా స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే హైడ్రా అధికారులు ప్రస్తుతం ఈ కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగిస్తున్నారు భారీ పోలీస్ బందోబస్తు నడుమ. సో ఓవరాల్గా ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2 అలాగే ఇంకా మిగతా ప్రాంతాల్లో రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి షాపులు అలాగే ఇళ్ల నిర్మాణాలను హైడ్రా అధికారులు నిజాంపేట కార్పొరేషన్లో కూల్చివేత ప్రక్రియ అయితే కొనసాగిస్తున్నారు. దీంతో కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హైడ్రా అధికారుల తీరుపైన. కానీ హైడ్రా అధికారులు తమ పని కానిచేస్తున్నారు. ఎస్ విజయ్ అన్నారు. విజయ్, నిజాంపేట కార్పొరేషన్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? ఎస్ రామదాస్, నిజాంపేట ఇందిరమ్మ కాలనీలో మంగళవారం హైడ్రా అయితే కూల్చివేతల ఉద్రిక్త వాతావరణంకి అయితే దారి తీసిందని చెప్పాలి. నిజాంపేట కార్పొరేషన్ లోని ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి ఇందిరమ్మ ఇళ్లను ఎక్స్టెన్షన్ చేస్తూ కూడా రోడ్లపైన అక్రమంగా దుకాణాలు ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇందిరమ్మ కాలనీ పక్కనే ఉన్నటువంటి బంజారా హిల్స్ కాలనీ వాసులు తమ కాలనీకి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నామని ఇందిరమ్మ ఇళ్లలో నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలు తొలగించాలని చెప్పి కూడా హైడ్రా కార్యాలయంలో హైడ్రా కమిషనర్ కి అయితే ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదుల మేరకు మంగళవారం నాడు హైడ్రా బృందం పోలీసు బందోబస్తు మధ్యన ఈ యొక్క ఇందిరమ్మ కాలనీలో అక్రమంగా వెలిసినటువంటి పలు అక్రమ షెడ్స్ అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా భారీ పోలీసుల బందోబస్తు నడుమ అయితే తొలగించారు. అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు హైడ్రా అధికారులు అలాగే పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగారు. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పేదల ఇళ్లను ఎలా కూలుస్తున్నారు అని చెప్పేసి కూడా మేమంటే అందరికీ అలుసే అంటూ కూడా కొంత విలపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. కొంత వాళ్ళు భావోద్వేగానికి గురయ్యి ఆవేదన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ బాలాజీ హిల్స్ వల్లే మా యొక్క ఇళ్లను కూలుస్తున్నారు అని చెప్పేసి కూడా ఆ కాలనీ మా ఇళ్ల నుండి దారి ఇవ్వబోమని చెప్పేసి కూడా ఆ కాలనీకి వారైతే దారిని బ్లాక్ చేసి రోడ్డు పైన బైఠాయించి నిరసన అయితే తెలిపారు. అయితే నిరసనకారుల నుండి ఇబ్బందులు రాకుండా స్థానిక బాచుపల్లి హెచ్హెచ్ అంటే ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఓ ఉపేందర్ ఆధ్వర్యంలో పోలీసులు అయితే పర్యవేక్షణ ఇంకా కొనసాగిస్తా ఉన్నారు. తాము గత 15 సంవత్సరాల నుండి కూడా ఇక్కడే ఇందిరమ్మ ఇంటిలో ఉంటున్నాం. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇందిరమ్మ పేర్లతో కాలనీ నిర్మించి ఇళ్లను కూడా కేటాయించింది. మేమంతా నిరుపేదలం. మాకు చిన్నపాటి వ్యాపారం కోసం ఇంటి ముందర షెడ్స్ వేసుకుంటే రోడ్డును కట్టారు అంటూ కూడా ఆ యొక్క షెడ్స్ ను కూడా రోడ్డును ఆక్రమించి కట్టారు అంటూ కూడా కూల్చివేయడం ఇది అన్యాయం అంటూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు, ఆవేదన కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక ఇందిరమ్మ సర్కార్ ఇచ్చినటువంటి ఇల్లు మళ్ళీ ఇందిరమ్మ రాజ్యంలో కూల్చడం బాధేస్తుంది అంటూ కూడా కొంత విలపించే పరిస్థితి అయితే ఉంది. రామదాస్, రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ విజయ్. సో నిజాంపేట్ కార్పొరేషన్లో హైడ్రా అధికారులు దూకుడు పెంచారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి నిర్మాణాలపై నేలమట్టం చేస్తున్నారు. ఫేజ్ 2 ఇందిరమ్మ కాలనీలో ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి. భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైడ్రా అధికారులు పోలీసులతో స్థానికులు వాగ్వాదాన్ని దిగారు. పక్క కాలనీకి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకే కూల్చారంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. రోడ్డుకు అడ్డంగా బైఠాయించారు. అయితే పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా అధికారులు కూల్చివేతల ప్రక్రియ పూర్తి చేశారు. గూడుకలు లేకుండా చేస్తున్నారు. ఇంకా మేము మా కష్టాలకి ఎవరికైనా చెప్పుకోవాలి, ఎవరికి చెప్పినా మేము చూస్తామంటే మాకు ఎవరు అసలు ఇది చేస్తుండ్రు. ఇప్పుడు మేము రోడ్డు మీద వచ్చి ఉన్నాము, మాకు ఎవరు అసలు దిక్కుదివ్వడం ఎవరు నష్టపోయినాము, మాకు ఎవరు ఇస్తారు? ఈ నష్టాలను ఎవరు కొడుతారు? కష్టజీవులు మీద కష్టం చేసుకుని బతుకుతామంటే ఉన్నాయి పోయినాయి, ఉంచుకునే పోయినాయి, అన్ని పోయినాయి. మాకు
మాకు ఇంకేంటి దిక్కు చెప్పండి మీరే. మా నష్టపరిహారం వివరిస్తారు సార్. మాకు చాలా నష్టం జరిగింది. మా నష్టపరిహారం వివరిస్తారు. మాకు ఏదో ఒక న్యాయం కావాలి. మాకు ఏదో ఒక న్యాయం కావాలి. ఒక నోటీస్ కూడా రాలేదు కోల కొడుతున్నామని. వస్తువులు మున్సిపాలిటీలు వస్తున్నారు. అమ్మ కోల కొట్టి చెప్పేసి వెళ్తారు. కోల కొట్టేస్తారంటే రోడ్డు ఎత్తకాలంటే మా ఒక్కటే కాదు చివరి నుంచి ఇంద్రమ్మ కాలనీ నుంచి రోడ్ ఎంతైతే తీసేశారో మరి ఏ ఇల్లు అయితే కూలగొట్టారో ఆ లెక్క ప్రకారం ఇక్కడ నుంచి శ్రీమతి స్కూల్ దాకా తీసేయాలని అది మాకు అది ఒక న్యాయం చేయండి అన్నారు. ఏ మీడియాలో ఎక్కడ మాకు ఏ న్యాయం జరగట్లేదు. కావాలన్నారు రోడ్డు అటువైపు కూడా అంతే కావాలి. ఇంకొకటి ఇక్కడ కూడా ఒకరికొకరుగా చూడొద్దు. అందరూ ఒక్కటే మేము. అలాగే వాళ్ళ మనసులో మేము కూడా అన్నది ఉన్నాం. మాకు కూడా అర్థమవుతుంది ప్రాబ్లం. కాబట్టి అటువైపు ఎలాగో ఇటువైపు అలాగే ఉండాలి. ఇటు ఎంత వెడల్పు తీసుకుని అటువైపు కూడా అంతే వెడల్పు తీయాలి. ఇటువైపు తీసేసి అటువైపు ఉంచుతామంటే మాత్రం మేము ఒప్పుకోము. మా పేదవాళ్ళు కూడా మీరు కూడా మాకు కష్టాలు బాగా ఉంటాయి. మరి పేదవాళ్ళు ముందుకెళ్ళలేదు. అవి కూడా తీయాలి కదా. తీసుకునే టైం ఇవ్వలేదా? అసలు 5 నిమిషాలు టైం ఇవ్వలేదు సార్. జేసీబీ పెట్టి మీద పెట్టి కింద పడిపోయినా ముగ్గురం నలుగురము. జేసీబీలతో నెట్టి పడేస్తున్నారు. నిన్న మొన్న కాలనీలో ఉండి ఇంద్రమ్మ కాలనీ వాళ్ళకు ఈ ప్రభుత్వం మాకు ఇంత అన్యాయం చేస్తుందా? గెలిపించుకున్నందుకు మాకు ఇదా గెలిపించుకుని ప్రచారం చేసే కార్యకర్తగా ఉండి నాకు ఇంత అన్యాయం చేస్తారు. ఆ రోడ్డు సాల్వ్ అయ్యాక మేము ఏం చేయలేము. మాకు తీసేసేంత సేపు ఉన్నారు. కమిషనర్ సార్ గారు ఇక్కడే ఉన్నారు. పోలీసులు కూడా మమ్మల్ని నీచంగా మాట్లాడుతున్నారు. మీకు సంబంధం లేదు. గవర్నమెంట్ ఉందంటే మీరు పోవద్దని వచ్చిందంట. వచ్చినప్పుడు మీరు ఎందుకు వస్తారు మా రోడ్లోకి? దేనికి ఇచ్చారు ఇక్కడ? నోటీసులు కూడా ఇవ్వలేదన్న. మాకు నోటీసులు ఇచ్చుకుంటే మేము అనేది ముందు చెప్పుకోండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.